హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. బాగున్నారండి అందరూ? ఈరోజు ప్రత్యేకంగా భస్మ బుధవారం అంటారు కదండి. కొంచెం నాకు తెలిసినంత వరకు దాని మెసేజ్ కొంచెం డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. ప్రత్యేకంగా యేసుప్రభువు వారు శ్రమ పొందిన 40 దినాలు ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లోకి మనుషులు వెళ్తారు, అవునా? అంటే తమను తాము దుఃఖపరుచుకొని తమను తాము ఇష్టమైన కొంతమంది వదులుతారు. ఈ 40 దినాల ఏదో అంటారబ్బా కొంతమంది. ప్రత్యేకంగా ఈ 40 డేస్ అనేది వాళ్ళ జీవితాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి, నేను కూడా ఒక టైంలో ఈ యొక్క 40 దినాలు కూడా ఫాస్ట్ చేసేదాన్ని. ఖచ్చితంగా నేను కూడా పాటించేదాన్ని. నేనేమంటానంటే ఇప్పట్లో నా అనుభవాన్ని బట్టి యేసుప్రభువు వారు ఈ లోకంలో ఉన్నంత ఒక 40 దినాలే ఆయన బాధపడలేదు, కానీ ఉన్న దినాలన్నీ కూడా ఆయన కన్నీటితో, రోదనతో, ఉపవాసములతో, జాగరణలతో, ప్రార్థనలతో, యాచనలతో యేసుప్రభువు వారు ఆ జీవితాన్ని వెళ్ళబుచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. 40 దినాలే యేసుప్రభువు వారు బాధపడలేదు. ఆయన ఒక ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చారు. ఎలాగొచ్చారు? నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తాను అని ఆయన వచ్చారు. ఏ ఉద్దేశంతో ఆయన వచ్చారు? ఏ ఉద్దేశంతో వచ్చారు? ఎలాగో ఆయన మరణం అవుతారని తెలుసు. ఆ భయంకరమైన సిలువ మరణం, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా ఎదురు నుండి తొలగించు, ఆయనకు ముందు సిలువ ఉందని తెలుసు. అదంతా తెలిసి ఆయన జీవితాంతమైన కన్నీటితో, రోదనలతో మనందరి కోసం ఇప్పుడు ఆయన ప్రాయశ్చిత్తం ఎట్లా అయ్యారు, మనందరికీ ఆయన యోగ్యులు ఎలా అయ్యారు, మనందరికీ యోగ్యత తెచ్చేవారు ఆయన ఎలా అయ్యారు, మనందరికీ కిరీటాన్ని తెచ్చేవారు ఆయన ఎలా అయ్యారు, మనందరికీ రక్షణ ఇచ్చేవారు ఆయన ఎలా అయ్యారు, మనందరి కోసం వధింపడిన గొర్రెపిల్ల ఆయన ఎలా అయ్యారు. ఒక రోజుతో అయిపోయిందంటారా? ఒక పూటతో లేదా ఒక 40 దినాలతో అయిపోయిందంటారా? నేను ఇలా అంటున్నానని కొంతమంది కోపం. నేను కూడా చాలా సంవత్సరాలు ఈ 40 డేస్ ఫాస్టింగ్ అనేది నేను చేసేదాన్ని. అది మా అమ్మ దగ్గర నుంచి నాకు అలవాటైంది. మా అమ్మ 40 దినాలు అనుకుని ఆవిడకి ఓపిక లేకపోయినా సరే చివరి దినాల్లో కూడా ఆమె చేసేది. ఖచ్చితంగా చర్చికి వెళ్ళేది. మరి నేను ఒక టైంలో అలాగే అనుకున్నాను, కానీ తర్వాత నాకు అర్థమైంది ప్రతిరోజు కూడా మనకి కన్నీరు, ఆ యొక్క వధింపబడిన గొర్రెపిల్ల అనుభవాలు ప్రతిరోజు ఉంటాయని. ఆయన ఆత్మచేత నింపబడ్డాం. ఒక ఉద్దేశంతో ఆయన ఆత్మచేత నింపుకున్నారు. ఒక ఆలోచన ఉంది, ఒక నిబంధన ఉంది, ఒక ప్రణాళిక ఉంది. తప్పదు, ఖచ్చితంగా ఆయన ప్రణాళికలు కొనసాగాలి, ఆయన చిత్తంలో నడవాలి, ఆయన ఉద్దేశాలు ఈ లోకంలో మన జీవితం ద్వారా నెరవేర్చబడాలంటే నువ్వు 40 దినాలు ఉండి తర్వాత నెగ్లెక్ట్గా ఉండలేవు కదా. ఇప్పుడు ఆయన పిలుచుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. అనేక మంది ఆ యొక్క ఇరుకు ద్వారానికి వెళ్ళాలనుకుంటారు, కానీ అందరూ వెళ్ళలేరు కదా. ఇరుకు దానాన్ని కొన్ని అశ్మిత అది జ్ఞానం వారికరం. అందరూ ఇరుకు ద్వారంలో వెళ్ళలేరు, కానీ నువ్వు ఇరుకు ద్వారం గుండా నడిస్తేనే నువ్వు రేపు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు, పరలోక రాజ్యాన్ని అంతేకాదు కానీ నా మాటలు విని వాటి చొప్పున గైకొని వాడే నిత్య జీవాన్ని పొందుకుంటాడు. పరలోక రాజ్యం అంత ఈజీగా ఎట్లా వచ్చేస్తుంది? మరి యేసుప్రభువు వారు మనందరినీ యోగ్యులు చేయడానికి, మనందరినీ నీతిమంతులు చేయడానికి, మనందరినీ పరిశుద్ధులు చేయడానికి, మనందరినీ తండ్రి సన్నిధికి చేర్చడానికి, మనందరినీ పరలోక రాజ్యానికి చేర్చడానికి, మనందరినీ నరకం నుండి తప్పించడానికి యేసుప్రభువు వారు యోగ్యులు ఎట్లా అయ్యారు? యేసుప్రభువు వారు ఎట్లా అయ్యారు అంటే ఆయన ప్రతిరోజు కూడా ఏం చేశారు? ప్రతిరోజు ప్రార్థన చేశారు, ప్రతిరోజు యాతనలు చేశారు, ప్రతిరోజు రోదన చేశారు, ప్రతిరోజు కన్నీరు కార్చారు. ప్రతిరోజు కూడా ఆయన శిఖర బాబా రేవశాంతరా. మనం కూడా మన నిత్య జీవితంలో కొంతమంది జీవితాలు చూస్తున్నప్పుడు, కొంతమంది బ్రతుకులు మనం చూస్తున్నప్పుడు, ఆ యొక్క అంటే ఆ యొక్క మోసం, ఆ దగ్గ, ఆ యొక్క పరిస్థితిని చూస్తున్నప్పుడు మన నరాలు చిట్లిపోతుంటాయి. ఆ అన్యాయాన్ని, ఆ అక్రమాన్ని, ఆ పాపాన్ని మనం చూస్తూ అన్నప్పుడు, ఆ దౌర్భాగ్యమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు, చూసారా, నీ భర్తో నీ భార్యో నీకు చాలా అన్యాయం చేస్తున్నారని నీకు తెలుస్తుంది. అయినా దేవుడు నిన్ను క్షమించమంటారు, నిన్ను ప్రేమించమంటారు, నిన్ను కట్టుకోమంటారు. అప్పుడు నీకు ఎట్లుంటుంది? నీకు ఒళ్ళు మండిపోదా? నీకు
కొన్ని పరిస్థితులు బట్టి ఇప్పుడు కిందన చాలాసేపు నాయన నాకు చాలా కోపం వస్తుంది, నాకు తన్నాలనిపిస్తుంది నాకు పొట్ట. మళ్ళా దేవుడు నన్ను నిబ్బరపరిచారు. నీ పక్షముగా నేనున్నాను కదా, నీతో నేనున్నాను కదా. నీ జీవితంలో చూడండి, ఆయన తలంపులు మన తలంపుల వంటి కాదు, ఆయన ఆలోచనలు మన ఆలోచనల వంటి కాదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన తలంపులు మన తలంపుల కంటే, ఆయన ఆలోచనలు మన ఆలోచనల కంటే అంత ఉన్నతంగా ఉన్నాయి. కనుక మీరు మనుషులుగా మాత్రమే ఆలోచించకండి, ఆయన బిడ్డలుగా ఆలోచించండి. యేసు ప్రభువారు ఏ క్షణమైనా అది మర్చిపోయి ఉంటే ఈరోజు మనకి రక్షణ లేదు, పరలోకం లేదు, నిత్య జీవం లేదు. కనుక ఆయన ప్రతి దినం కూడా ప్రార్థనలు, యాచనలు. కనుక క్రైస్తవ జీవితంలో ఇది ఏదో 40 దినాలు ఉపవాసం చేస్తేనో, లేకుంటే కొద్ది దినాలు కొన్ని సంవత్సరాలు చేస్తే కాదు, చనిపోయిన వరకు కొనసాగాలి, అందులోనే కొనసాగాలి. ఆయన ప్రణాళికలో, ఆయన చిత్తంలో, ఆయన నిబంధనలో, ఆయన ఆలోచనలో కొనసాగాలి. దేని కొరకు ఆయన నిన్ను పురుకొల్పుతున్నారు, దేనికి నిన్ను పిలుచుకున్నారు, ఎక్కడ నిన్ను నిలబెట్టారు, ఎక్కడ నువ్వు మిషనరీ, ఎక్కడ నువ్వు సాక్షివి, ఎక్కడ నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నిన్ను ఒక పాత్రగా పెట్టారో అనుక్షణం కూడా నిన్ను నువ్వు అప్పగించుకొని ప్రతిరోజు కూడా భస్మ బుధవారమే, ప్రతిరోజు శ్రమదినమే, ప్రతిరోజు సిలువను ఎత్తుకోవాలి, తప్పదు. మీకు అర్థమైందా? ప్రతిరోజు ఆ సిలువను మొయ్యాలి, ప్రతిరోజు సిలువ ఎత్తుకోవాలి, ప్రతిరోజు కన్నీరు గార్చాలి, రోదన చేయాలి. ఆ ఆనందం దేవుడు ఇస్తారు కాదని నేను, హృదయానందం ఇస్తారు కాదని నేను చెప్పను. కానీ ఈ ఆచరణలు, ఈ ప్రార్థనలు, ఈ విజ్ఞాపనలు, ఈ యొక్క రోదనలు, ఈ యొక్క జాగరణలు ప్రతిరోజు అవసరమే అంటాను నేను. క్రైస్తవ జీవితానికి నువ్వు ఒక ఉపయోగకరమైన పాత్రగా ఉండాలంటే, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే, అనేక మందికి పరలోక రాజ్యం ఎలా ఉంది? ఒక స్త్రీ పులిసిన పిండి ఉంటుంది కదా, ఒక స్త్రీ ఒక తట్టెడు పిండిలో కొంచెం పులిపిండి పెట్టేసి వదిలేసినట్టు ఉంటుంది. నీకు అర్థం అవ్వదు అది ఆ పరలోక రాజ్యం అనేది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అనేది నీకు అర్థం అవ్వకపోవచ్చు. కానీ నువ్వు ఆ పులిపిండిని అక్కడ పెట్టేశావు. ఆ రాజ్యం యొక్క వ్యాప్తిలో నీ వంతు భాగాన్ని నువ్వు చేస్తున్నావు. ఎలా చేస్తున్నావు? ఆయన చిత్తానుసారంగా ఆయన మాటలు తీసుకుంటూ, ఆయన మాటల్ని మనం ఫాలో అవుతూ, ఆయన చిత్తాన్ని పరిపూర్ణంగా మన జీవితంలో నెరవేర్చుకుంటూ, మన సిలువను మనం ఎత్తుకొని మనం వెళ్ళిపోతున్నాం. ఆ పులిపిండిని మనం పెట్టి వెళ్ళిపోతున్నాం. ఆటోమేటిక్గా మొత్తం ముద్దంతా పులుసుద్ది. మీకు అర్థమైందా? పరలోక రాజ్యం అలా ఉంటుంది. అది చాలా ఆవగింజ, చాలా చిన్నదే, నీ పాత్ర చాలా చిన్నదే అనుకోవచ్చు. లేదంటే నువ్వు చాలా చిన్నగానే అక్కడ ఉపయోగపడుతున్నావు అనుకోవచ్చు. లేకపోతే నీ గురించి నువ్వు తక్కువగానే అంచనా. చిన్న ఆవగింజ చిన్నదే, కానీ అది పెరిగినప్పుడు ఎలా అవుతుంది? అది పెద్ద వృక్షముగా మార్చబడుతుంది. ఆకాశ పక్షులు వచ్చి నివాసం చేస్తాయట. నేను కూడా ఆవగింజలు వేసి ఎంత పెద్ద చెట్లు అవుతాయో నేను కూడా చూశాను. చిన్న ఆవగింజే కానీ అది చాలా పెద్ద చెట్టు, దానికి బలం ఇస్తున్న కొద్దీ అది ఎంత పెద్దదైనా అవుతుంది. మీకు దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా? 40 దినాలకే పరిమితం కాదు. ఈ 40 days ఏదో కొంతమంది కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఇది తినకూడదు, లేకపోతే ఇది చేయకూడదు, ఇలాగ సినిమా సంథింగ్ అనుకో. కానీ ఇది లైఫ్ లాంగ్. యేసు ప్రభువారు ఎందుకు పంపబడినారో అందు నిమిత్తమై దైవ కుమారుడికి అవసరమైనప్పుడు ప్రార్థనలు, యాచనలు, ఈ యొక్క సహవాసం, రొట్టె విరుచుట, విరివిగా ప్రార్థన యందు ఉన్నారు ఎవరు? శిష్యులు. ప్రతిరోజు వాళ్ళు రొట్టె విరిచినట్టుగా చూస్తున్నాం. ఈ యొక్క సహవాసం అనేది, ప్రార్థన అనేది, యొక్క దేవునితో ఉండేటువంటి ఐక్యత అనేది ఒక 40 దినాలకు, కొన్ని దినాలకు పరిమితం కాదు అని నేను అంటున్నాను. అది లైఫ్ లాంగ్. మీకు అర్థమవుతుంది నేను చెప్పిన కాన్సెప్ట్. ఇంకా ఎక్కువ చెప్పినా బుర్ర తినేసినా అనుకుంటారు. ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యు. అందరూ ప్రతిరోజు కొనసాగాలి, ఆయన సిలువ ఎత్తుకొని కొనసాగాలి. మీ బ్రతుకుల్లో ఆయన చిత్తం ఏంటో, ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళికలు పరిపూర్ణంగా నెరవేర్చే వరకు రికబాశ్యరివశంతర భూమి మీద ఉన్నంత వరకు కూడా మీ పాత్ర, మీ వంతుగా దైవరాజ్య వ్యాప్తిలో మీ పాత్ర ఎక్కడ ఎలా వాడబడాలనేది కొనసాగాలి. దేవుడికి విన్న వాళ్ళందరూ కూడా అట్టి రీతిగా సిద్ధపరచబడుదురుగాక. ప్రత్యేకంగా కొన్ని దినాలకు అనేది పరిమితం చేయకండి. ఇది ప్రతిరోజు మనం బ్రతికినంతకాలం జరగాల్సిందే.
ఆయన చిత్తం అనేది మన బ్రతుకుల్లో నెరవేర్చబడాల్సిందే. ప్రైజ్ లార్డ్.